ఒకవైపు జగన్మోహన్ రెడ్డి సిద్ధమని సభలు పెడుతుంటే మరోవైపు నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు మీతో మాకు వద్దురా బాబు అంటూ ఎందుకని వెళ్ళిపోతున్నారు అనుకోవచ్చు అంటారు. సిద్ధం సభలు పెడుతున్నాడు ఎందుకండి? దేనికి సిద్ధం అండి? దేనికి సిద్ధం అంటే ఈ ఇంట్లో చెత్త తీసుకెళ్ళి పక్కింట్లో వేస్తానికి సిద్ధమా? ఏమండి, ఈ ఇంట్లో చెత్త తీసుకెళ్ళి పక్కింట్లో వేస్తానికి సిద్ధమా? ఆ సిద్ధం సభకు పెట్టిన ఫ్లెక్సీలు అన్నీ గవర్నమెంట్ లెక్కేగా. ఏ ఆఫీసర్ అయినా ఇవ్వాలా ప్రజల దగ్గరకు వచ్చి పనిచేస్తున్నాడా? ఏడ సిద్ధం సభ ఉంటే ఆడే. సార్, ఆర్టీసీకి ఎన్ని కోట్లు ఇవ్వాలా? ఆర్టీసీకి ఎన్ని కోట్లు నష్టం ఈ సిద్ధం సభల మూలాన? ఇవాళ రైతులు మిరగాయ కోసుకునే టైం ఈయన సిద్ధం సభ పెట్టి ఓ మందు బాటిల్ ఓ పలావ్ ఇచ్చేసి జనాన్ని తీసుకెళ్తే రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అతను తెలుసా? దేనికి ఇతను సిద్ధం చెప్పండి? సిద్ధం పెట్టావు, సిద్ధం పెట్టినోడివి జనంలో రా, పాదయాత్రలో వచ్చావు కదా, అలానే రా. సిద్ధం సభ అని చెప్పి ఇంకోటండి, వాలంటీర్ల చేత డ్వాక్రా వాళ్ళ చేత డ్వాక్రా లీడర్ల చేత బెదిరించి నీకు ఆ పథకాలు రావు ఈ పథకాలు రావు బస్సు ఎక్కంటే ఆడవాళ్ళు ఇళ్లలో ఏం చేయాలండి? అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి మరి ఎంతో గొప్పగా, అసలు చాలా అంటే చాలా గొప్పగా చెబుతున్నాడు కదా. ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చేశాను నేను అని అంటున్నారు కదా. మరి మొన్న రీసెంట్గా కూడా ఒక సభలో చెప్తున్నారు, చంద్రబాబు చెప్పినవన్నీ బూటకాలు, నేను చెప్పినవి మాత్రమే వాస్తవాలు అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? నిజమే సార్. ఒక్కటి ఇదిగో ఇది పర్ఫెక్ట్గా చేశానని చెప్పానండి. ఒక్క విషయం, వృద్ధాప్య పెన్షన్ తీసుకుందాం సార్, 3000 ఇస్తా అన్నాడు. ఎప్పటికి ఇచ్చాడండి 3000? ఇచ్చాడు జనవరికి. ఎప్పుడు సార్? జనవరికి ఇచ్చాడుగా. ప్రకటించిన అంటే ఇవ్వాలా. ట్యాప్కోసారి నీ పేపర్లో యాడ్ వేసుకొని సార్ ఒకసారి ఒక ఫంక్షన్ పెట్టిన తర్వాత ఒకటి పెట్టావు, నువ్వు ఒక సంక్షేమ పథకం పెట్టావు, ఒకసారి పేపర్లో యాడ్ ఇచ్చావు. సంవత్సరం ఎవడు కూడా కదండి నీ పేపర్ను బాగు చేసుకోవడానికి, నువ్వు పెట్టిన వాలంటీర్లు బాగు చేసుకోవడానికి పెట్టావు తప్పితే ఏమైనా ఉపయోగం ఉందా అండి? దీనివల్ల చెప్పండి. నువ్వు ప్రకటించిన వెంటనే చంద్రబాబు ప్రకటించాడని హడావుడిగా ప్రకటించావు 3000 అని. ఎన్నిసార్లకి ఇచ్చా? 5 సంవత్సరాలకి ఇచ్చావు. 5 సంవత్సరాలు ఇంకా ఉంది నీకు 2 నెలలు. ఈ 2 నెలల్లో మళ్ళీ 5000 అంటున్నావు. అంటే తర్వాత ఎటు రాను, వచ్చే గవర్నమెంట్ని ఎట్టక్కడ బ్లేమ్ చేయాలా అనే ఉద్దేశం తప్పితే ఒక్కసారి నువ్వు ఇస్తున్నావు, పథకాలు ఇస్తున్నావు. 60 మంది, దాదాపుగా 60 మంది ఉన్నారు. ఎవరు నీకు? వీళ్ళు సలహాదారులు. వాళ్ళ జీతాలు ఎంత అండి? ఒక్కొక్కరికి 4 లక్షలు. వాళ్ళ కారు అలవెన్స్, బిల్డింగ్ అలవెన్స్. ఏం చేసుకోరండి? 3 సలహాదారులు ఎక్కువ అండి. 60 మంది సలహాదారులు. ఎవడైనా ఈ రాష్ట్రానికి పనికొచ్చే పని ఒక్కటి చేయించారా? నిన్న కుప్పంలో పెట్టావు, నీళ్ళు వదిలో, తెల్లారేపాటికి లారీతో తీసుకొచ్చి ఆ గేట్లు ఎత్తుకుపోయారు. అద్దె గేట్లు పెట్టాల్సిన కర్మేంది? లేదు, అది చిన్న రిపేర్ ఉంటే చేయించాం, కావాలంటే వచ్చి చెక్ చేసుకొని అంటున్నారు కదండి. చూపెట్టమానండి. అంటే రిపేర్ ఉంటే తీసుకెళ్ళాము, మళ్ళీ తీసుకొచ్చి. సార్ రేపొద్దున ఇంకోటి కూడా చెబుతున్నా, పోలవరం ప్రాజెక్టు తాడేపల్లి ప్రాజెక్టు తయారు చేయించి ఆటోలో తీసుకెళ్ళి పోలవరంలో పెడతాడు. ప్రాజెక్ట్ అయిపోయింది, నీళ్ళు వస్తాయి అంటాడు. ప్రాజెక్టే ఆటోలో తీసుకెళ్తాడండి. ఏదైనా చేయగలడు అతను నైజం అది కాదు, అంతే. అంటే జనాలు ఎలా కనబడుతున్నారండి మరి ఈ మాట చెప్పడానికి? మరి ఒక్కటే అండి, వాడు అతను లెక్క ఏంటంటే జనాలు ఎర్రోళ్ళు, రూపాయి పడేస్తే చాలు. నేను మొన్న కూడా చెప్పాను సార్, పోయినసారి కూడా కొంతమంది ఫీల్ అయ్యారు, కుక్క బిస్కెట్లు అయితే చాలు అన్నట్టు ఉంది అతని పద్ధతి. ప్రజలు అంత పిచ్చోళ్ళు ఏం కాదండి, అందరూ ఆలోచిస్తున్నారు. నువ్వు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకోను, వాలంటీర్లను అడ్డం పెట్టుకోను, నువ్వెంత బెదిరించినా ఈ తడవ నువ్వు శంకరగిరి మాన్యాలు పడతాం ఖాయం. సరే, ఇక్కడ ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరగాల్సిన సిద్ధం సభ ఎందుకు వాయిదా పడింది అనుకోవచ్చు అంటారు? ఉమ్మడి గుంటూరు జిల్లా కాదు సార్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఎక్కడైనా పెట్టమనండి, ఎక్కడైనా పెట్టమని. ఆర్టీసీ బస్సులు లేకుండా స్వచ్ఛతంగా నువ్వు పలా ప్యాకెట్లు సారా ప్యాకెట్లు ఇవ్వకుండా. అది అసలు రాజకీయాల సహజం అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. ఎవరు? చంద్రబాబు సభకి ఏడా ఇవ్వలేదే, ఒకసారి నిరూపించమనండి. ఏదో నిన్న ఒక సూపర్ 6 అని చెప్పి ఒక బాక్స్ పెట్టేదో ప్రచారం చేస్తున్నారు, దాంట్లో మందు బాటిల్లు, సిగరెట్లు, చిప్స్ ప్యాకెట్ పెట్టినట్టు. అది ఎవరిది సార్? అన్నా రాంబాబు అని అతను పంచిని, దానికి బ్యాకప్ వేసి దీన్ని పెట్టారు.
అన్నా రాంబాబు అనే అతను మంచిది అయ్యి. అంతేగాని సార్ ఫేక్ చేయటంలో అతను మించినోడు ఎవడూ లేడు. రామ్ గోపాల్ వర్మ కూడా చాలు, అంతకాడి గొప్ప డైరెక్టర్ ఫేకులో. రామ్ గోపాల్ వర్మ అంటే గుర్తొచ్చిందండి, నిన్న సినిమా ఏదో మళ్ళీ రేపు 2వ తారీఖు రిలీజ్ అని చెప్పి ప్రకటించారు కదా, కాసుకోమంటున్నాడు కదా. వాడికి ఎందుకంటే కాళ్ళు నాక్కునేవాడు, ఆడవాళ్ళ కాళ్ళు నాక్కుంటా డొల్లాడుతా తాగి డ్యాన్స్లు వేసేవాడు. వాడికి ఎందుకంటే ఈ సినిమాలు మూసుకొని కూర్చోక వాడు ఏమి లేదండి. ఏదో ఈ కుక్క బిస్కెట్లు పడేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆ కుక్క బిస్కెట్లు అవి అక్కడ తిరుగుతున్నాడు వాడు. రేపు ఎలక్షన్ తర్వాత ఆంధ్రాలో కనపడమనండి వాడిని. ఏడికి పోతాడు? ఆ బొంబాయిలో పోయి ఏడవచ్చాడు, అడుక్కుంటే బతకాలాడు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొత్తగా ఒక విషయం అయితే చెబుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి కాదు, కేసీఆర్ నాని మాట్లాడుతున్నారు కదా, చంద్రబాబు నాయుడికి అంత దమ్మె లేదని. కేసీఆర్ నాని గారు ఒకటండి, చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎంపీగా ఉండి సెంట్రల్ మినిస్టర్ల పక్కన టాటా గారి పక్కన ఇంకోటి కూడా కేసీఆర్ నాని గారు కనకదుర్గమ్మ వారధి విషయంలో టాప్ అయ్యారు. ఇవాళ ఏమైందండి, ఒక ఇస్త్రీ పెట్టి ఓపెనింగ్కి ఓపెనింగే కదండి, ఏది ఇస్త్రీ పెట్టి ఓపెనింగ్ ఏమండి, అసలు అతను బతికేంది, ఇవాళ బతికేంది. సిగ్గుండాలండి కొద్దిగానా, సిగ్గుండాల. మానవత్వం అనేది ఉంటే, సిగ్గుంటే అతను పోటీ కూడా చేయకూడదు. నిజంగా చెబుతున్నా, కేసీఆర్ నాని అనేవాడు పోటీ కూడా చేయకూడదు. ఇస్త్రీపేట దగ్గర ఎవరో దేవిని అవినాష్ లాంటి వాడు పక్కన నుంచొని అలా దేవిని ఎమ్మెల్యే క్యాండిడేట్ అండి ఎవడో అంటారు. ఎవడండి వాడు ఎమ్మెల్యే క్యాండిడేట్? రేపు గ్యారంటీ ఉందా? ఇప్పుడు చెత్త పడేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఒక్కో చెత్తని ఎటు పడితే అటు పడేస్తున్నాడు. రేపు ఈ చెత్తను ఎటేస్తాడో తెలియదుగా. అదిగా సార్, చెత్త పడేస్తున్నాడు, అటు ఇటు చెత్త బళ్ళు తిప్పుతున్నాడు. ఈ చెత్తను ఎటు పడేస్తాడు ఎవడికి తెలుసు? మా అభ్యర్థులు మా ఇష్టం వచ్చిన చోట మార్చుకుంటాం, అడగటానికి మీరెవరు అంటూ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి కదా మరి. అవునండి, అటువంటిప్పుడు జనసేన గారు 24 సీట్లు ఒప్పుకుంటే ఏంటంటే అంత మాట నీ అభ్యర్థులు ఇష్టం మార్చుకో. మా పొత్తులో మేము ఎట్టగడ ఉంటాం, నువ్వెవడు మాట్లాడటానికి? అసలు నువ్వెవడివి? ఇక్కడ ఒక చిన్న కింద ఎదిరి మాట్లాడుతున్నావు అంటే ఇక్కడ చిన్న ప్రశ్న అండి. దాదాపు కొంతకాలంగా సత్తెనపల్లి నియోజకవర్గాల్లో తిరగడానికి ఇబ్బంది పడ్డ మరి అంబటి రాంబాబు గారు నిన్న అకస్మాత్తుగా చూస్తే కనుక టీ స్టాల్లో టీ కొడతా జనాలు అందరితో మమేకమై ఉన్నారు. మరి ఆయనకి అంత కలుపుగోలుతనంగా ఉన్నప్పుడు ఆయన మీరు ఇలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. భవిష్యత్తులో టీ స్టాలేనండి అతనికి, భవిష్యత్తులో అతనికి ఆ టీ స్టాలే గతి. టీ స్టాల్ పెట్టుకొని టీ కొట్టుకోవటమే అతని భవిష్యత్తే అది. ఏమంటే ప్రజల్లోకి వెళ్ళాడు, ఆడవాళ్ళు అడ్డం తిరిగితే సొత్తా అని మెలకొని వెనక తిరిగి వచ్చినోడు సమాధానం చెప్పాలి కదా ఆడవాళ్ళకి. ఇప్పుడు మాకు ఇది కావాలని అడిగారు ఆడవాళ్ళు, 2-3 సార్లు జరిగింది. అది వెనకెందుకు వచ్చాడండి? నువ్వేదో టీ స్టాల్లో టీ కొట్టో, బజ్జీల దగ్గర బజ్జీలు బట్టి వేసుకోరు, అందరు చేసే పనులే ఇవి, నటిస్తానే ఉంటాం. కానీ నీ అంత నటన ఆస్కార్ నటన, అది ఆస్కార్ నటన. మరి ఏదైతే కనుక నిన్న జరిగిందో తాడేపల్లిగూడెంలో మొట్టమొదటి ఉమ్మడి సభ ఎలా చూడొచ్చు అంటారు దాన్ని? సార్ ఒకటే సార్, ఉమ్మడి సభ గురించి ఏదేదో చెబుతున్నారు, సాక్షి పేపర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. తాడేపల్లిలో ఎన్ని టీవీలు పగిలినాయి, ఎంతమంది ఈపులు పగిలినాయో అడిగి అప్పుడు ఉమ్మడి సభ గురించి ఇలా మాట్లాడమానండి. ఏంటి ఈపులు పగిలేది ఏంటండి? సజ్జలగాడికి ఇంకా ఉంటారు కదా, వాళ్ళందరికీ ఎన్ని ఈపులు పగిలినాయో అడిగి అప్పుడు తాడేపల్లి సభ గురించి మాట్లాడమన్నా. దేనికని అంటారు అసలు మీరు ఈ మాట మాట్లాడడానికి గల కారణం? సార్ వాడు సైకో అండి, ముఖ్యమంత్రి అనేవాడు సైకో. వీళ్ళందరూ చెప్పాడు ఎవరిని బానియొద్దని, వాలంటీర్లు పెట్టి తడిపియండి, పోలీసులు పెట్టి తడిపియండి అని. ప్రజలు ఇవాళ ఇనే పరిస్థితిలో లేరు. దాదాపుగా 6 లక్షల మంది ప్రజలు వచ్చారు. 6,000 మంది కూడా లేరని చెప్పి మరి ఇవాళ ఒక పేపర్లో వచ్చింది కదా. సరే, ఆ పేపర్ వాడు కూడా రమ్మానండి, అదే గ్రౌండ్కి తీసుకెళ్దాం. మీ సిద్ధం గ్రౌండ్కి వెళ్దాం, అక్కడ గ్రౌండ్కి వెళ్దాం. అది ఎన్ని ఎకరాలు, మీరు పెడుతుంది ఎన్ని ఎకరాలు, మీ గ్రౌండ్కి వెళ్దాం పండి.
సిగ్గు శరం లేకుండా నిజంగా సార్ జర్నలిజం అంటే వాళ్ళు ఎంత దరిద్రం అవుతుందంటే జర్నలిస్టులు అంటే వాంతులు అయ్యే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా సార్ సాక్షిని యాక్సీ అంటున్నారు, యాక్సీ అంటున్నారు. అందాకెందుకు సార్ నిన్న బాలయ్య బాబు మీద కూడా ట్రోల్ చేశారు. ఆయన క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి అంతమంది సేవ చేస్తుంటే ఆయన ఏదో రేతులు తాగి వెళ్ళి జూనియర్ ఆర్టిస్టులు లేపుతున్నాడు అది ఇదని. అసలు అంత దరిద్రపు ఛానల్ ఇంకోటి ఉందా? ఏమండి ఒక్కటి సార్ మానవత్వంతో ఆలోచించాలి వాళ్ళు. నిజంగా మనిషి పుడక పుడితే ఆ కొమ్మినేని శ్రీనివాస్ అనేవాడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనిషి పుడక పుడితే నిజంగా మానవత్వంతో ఆలోచించి రాయాల సార్. ఆంధ్రజ్యోతిని, ఈనాడుని, ఈ ఆంధ్ర వాయిస్ని కావచ్చు, ఏదన్నా పచ్చ ఛానల్స్ అంటున్నారు. మరి మీదేంది? ఈ పచ్చ ఛానల్స్లో మేము మీ గురించి అంత ఘోరంగా ట్రోల్ చేయట్లేదే. మీరు చేసే తప్పులే చెబుతున్నారు, అంతేగాని భయంకరమైన ట్రోల్స్ చేయట్లేదే. సొంత చెల్లెల్ని ఎల్లగొట్టావు, సొంత అమ్మని ఎల్లగొట్టావు, సొంత బాబాయిని సాగొట్టావు. నీ మీద అంత ట్రోల్ చేయలేదుగా. బాబాయిని సాగొట్టి చంద్రబాబు గారి మీద రాసావు. నారాసుర రక్త చరిత్ర అని మీ యాక్సీలో రాసావు. ఇవాళ ఎవరు రక్త చరిత్ర ఇది? జగన్నాథుడు రక్త చరిత్ర ఇది. నారాసుర రక్త చరిత్ర కదండి, జగన్నాథుడు రక్త చరిత్ర.